చేసుకో పిల్లగాలని చేసుకోవచ్చు పేర్లు చెప్పు నువ్వు చెప్తా చెప్పి చెప్పు 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 అమ్మాయి కథలు కార్యములన్ మదింతలచి స్తుతించెదం నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథ స్తుతులు మహిమ ఘనత నీకే స్తుతులు మహిమ ఘనత నీకే దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం
పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్, అందుకోను మా స్వాగతం. ప్రార్థన చేసుకొని మహిమోన్నతుడా సర్వాధికారి నీకు స్తోత్రాలు. మా ప్రియుడు మరి నిదాసుడు నూకపంగ అంజమ్మ పిచ్చయ్య గారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడు పవన్ కుమార్ విషయంలో మీరు ఇంతవరకు ఒంటరిగా కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినారు. ఓ తండ్రి ఈ రెండవ కుమారుడిపై ప్రత్యేక కృప చూపించి BA BEd ELT కూడా చేయటానికి మీరు చూపించిన దయ కొరకై స్తోత్రాలు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం విసుకుబాయిగూడెం వాస్తవ్యులు మా ప్రియులు వల్లపు దాసు ఎలిజబెత్ గారు యేషోబ్ గారుల యొక్క మరి చివరి కుమార్తె రత్న జ్యోతి మరింతవరకు తోడుగా ఉండి ఆమె చదువుల్లో కాపాడి భద్రపరిచినారు. ఓ తండ్రి ఈ దినం వారి జీవితంలో జతపరచబట్టు కొరకై మీరు చూపించిన దయ కొరకై వందనాలు. నీ బిడ్డలు నాయన వారు చేసే ప్రమాణాలు వివాహ కార్యక్రమం అంతా దేవునికరంగా ఉంచండి. వీటి కొరకై ప్రయాసపడ్డ నీ బిడ్డలను దీవించి బలపరచండి. వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ఈ వేదికపై మాపై మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. మీ సన్నిధి మీ దయను కుమ్మరించమని యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందము సమయంలో మరి రత్నజ్యోతి పవన్ కుమార్ దేవుడు ఇంతవరకు వారిని కాపాడినారు, భద్రపరిచినాడు. మరి వారు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరి ఒకరికొకరై దేవుడు జతపరిచినటువంటి వీరిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంటుంది. ప్రియులారా, వివాహము అనేటువంటిది ఘనమైనటువంటి కార్యముగా చూస్తుంది. ప్రారంభించింది ఆయనే, దీని నిర్మాణకుడు సృష్టికర్త అంతా ఆయన. ఆలోచన కలిగి పక్షుల నుండి తీసుకొద్దామా, జంతువుల నుండి తీసుకొద్దామా, మృగముల నుండి తీసుకొద్దామా, లేకపోతే మరి జలశరముల నుండి తీసుకొద్దామని ఆలోచన కలిగి ఒకవేళ చెట్టు మీద ఎక్కి దిగన్నా కానీ దిగదు. అరే పక్షులు బాగలేదే, సరే జంతువులన్నీ తీసుకొద్దామంటే అది కోపం వచ్చినప్పుడు అడుగుగా పరిగెత్తింది కదా. 28వ కీర్తన 3వ వచనం, 128 గట్టి నిప్పుకుందండి లూజ్ కాంటాక్ట్. 128వ కీర్తన 3వ వచనం చదవండి. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. చాలా ఎట్లా ఉండాలంటే నీ భార్య
పవన్ ఫలించే ద్రాక్షావళి వల్ల ఎండిపోయిందని కాదు, ఫలభరితం ఉందంటే దానిలో పచ్చదనం కనపడింది, ఫలభరితం ఉందంటే దాంట్లో జీవం కనపడింది, ఫలభరితం ఉందంటే అది పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి కనబడింది. ఫలభరితం ఉందంటే అందరికి ఒక ఆశ్రయంగా ఉంటుంది కదండి. ఒక చెట్టు ఫలభరితంగా పచ్చగా ఉందంటే అందరికి ఆశ్రయంగా ఉంటుంది. అట్లనే నీ భార్య కూడా ఫలించు ద్రాక్షావళి. ద్రాక్ష అనేటువంటిది దేని గుర్తుకుందంటే కీర్తన గ్రంథం 104వ కీర్తన 15వ వచనంలో రాయబడింది. సంతోషానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది నాకు చెప్పండి. ద్రాక్షారసము చెప్పాలి అందరూ, మీరు కూడా. ద్రాక్షారసము సంతోషమునకు గుర్తుగా ఉంది. తండ్రి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నా. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ చిత్త ప్రకారంగా నా యొక్క జీవిత భాగస్వామిగా ప్రభువా ఆత్మజ్యోతిని నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఉన్నాను. ఆయన జగత్తు పునాది వేయబడకముందు తండ్రి మమ్మల్ని ప్రభువా మీకు స్వాగతంలో అయా మీకు చిత్తం ప్రకారం ప్రభువా ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి మమ్మల్ని సూచిస్తూ ఉన్నాను. అయా మీ పాదములకు ముందు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నా జీవిత కాలంలో ప్రభువా మీరు చేసిన అమూల్యం బట్టి ఉపకారం బట్టి రుణాలు చెల్లిస్తున్నాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని తండ్రి మీకు వాక్యం సెలవిస్తూ ఉన్నారు. మీకు వివాహం విషయంలో ప్రభువా ఘనమైన కార్యాన్ని ఎలా జరిగిస్తూ వాటి ఆయన సహాయంగా ప్రభు రత్న ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. మీకు బట్టి కృపకి మమ్మల్ని సత్యాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి వివాహం విషయంలో ప్రభు చిత్తానుసారమైన ఆయన కార్యములను ఆయన జరిగించినందుకు ఇక నామానికి నాయన మహిమకరంగా తండ్రి గడిచిన కాలంతో తండ్రి మన శరీరంలో ఆయన చేసి ఈ నామాన్ని మహిమపరిచినందుకు ఉన్నారు. వివాహం విషయంలో పొంది మీరే ముందుగా ఉండి నడిపించి యొక్క కార్యము యొక్క చిత్తాన్ని మా ఏడలో మా కుటుంబం పక్షాన్ని జరిగించినందుకు ఉన్నారు. యొక్క మేలున ప్రభావం యొక్క ఉపకారం ప్రభావం నేను నా జీవితంలో జరిగించిన కొంతమంది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా జీవితకాలం అంతే ప్రభావం మీకు రుణస్థానాన్ని ఒప్పుకుంటూ మీకే మహిమగంట ప్రభావాన్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రతి స్థితి ఆరాధన మీ కొండాపాలను సమర్పించుకుంటూ ఉన్నాం మా తండ్రి. మరి కొద్ది నిమిషాలు వారి భార్యాభర్తలకు జతపరచబడుతుండగా మేము ఇప్పుడు దాకా చెప్పింది అంతా ఉపోద్ఘాతం, అసలు పెళ్లి ఇప్పుడు వాళ్ళిద్దరు చేసి జ్ఞాపకం ఉంచుకోండి. సర్వశక్తి గల దేవుని ఎదుటను ఇక్కడ చేరి ఉన్న సంఘము ఎదుటని వెల్లడి చేయనది ఏమనగా సంతోషకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన ఎలాంటి బలహీనత వ్యాధి నా దేహమందు లేదని వెల్లడి చేస్తున్నాను. సర్వశక్తిమంతుడు నన్ను ప్రేమించి నా నిమిత్తమై తను తాను అప్పగించుకొని నాకిచ్చిన రక్షణను బట్టి ప్రభువుకు స్తోత్రములు. పవన్ కుమార్ అను నేను ప్రమాణము చేయనది ఏమనగా నన్ను ప్రేమించి నా నిమిత్తమై రత్నజ్యోతిని ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి ఆమెను
నా పెళ్లి భార్యగా భార్యగా స్వీకరించుతున్నాను. పవన్ కుమార్ అని నేను ప్రమాణం చేయనిదేమనగా ఆమెను కష్టములోను నష్టములోను ఐశ్వర్యంలోను సంతోషంలోను దుఃఖములోను ఆదరించి ప్రేమించి సంతోషపరచదాన్ని సంతోషంతో ఆమెతో కాపురము చేయదనని ప్రమాణం చేస్తున్నాను. నా దేహము ఆమె దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఆమె దేహమును నా దేహమును కాపాడదనని ప్రమాణం చేస్తున్నాను. అన్ని విషయములలో ఆమెను ప్రేమించదనని ప్రమాణం చేస్తున్నాను. ప్రతిదినము ఇరువురము కలిసి కుటుంబ ప్రార్థనతో దినమును ప్రారంభించి కుటుంబ ప్రార్థనతో దినమును ముగించునని ప్రమాణం చేస్తున్నాను. నా జీవితం అంతటి ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చి ఘనముగా వెచ్చించదనని ప్రమాణం చేస్తున్నాను. ప్రభువు నాకు సహాయము చేయనుగాక. ఆమేన్. సమయంలో వెల్లడి చేయలేదు సంతోషకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితం ఎలాంటి వెల్లడి చేసిన ప్రమాణం చేయలేదు రక్షించి పవన్ కుమార్ను ఏర్పాటు చేసి ఉన్నారని నా పెళ్లి భర్తగా స్వీకరించున్నాను. ప్రమాణం చేయలేదుగా నా దేవుడు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఇచ్చి ధర్మంగా కాపాడుదని ప్రమాణం చేసిన క్రీస్తుకు లోబడిన అన్ని విషయాలలో లోబడి ఉండునని ప్రమాణం చేసిన ఆరోగ్యమందు అనారోగ్యమందు సంతోషంలో పేదరికంలో కష్టంలో నష్టంలో జీవితాంతం ఆయనతోనే కలిసి కాపురం చేయదునని ప్రమాణం చేసినాను. ప్రతిదినము కలిసి కుటుంబ ప్రార్థన ప్రారంభించి ప్రతిదినము కుటుంబ ప్రార్థనలో ప్రమాణం చేసినాను. నా జీవితం అంతటి ప్రభుత్వ ప్రథమ స్థానం ఇచ్చి హెచ్చించి ప్రమాణం చేసినాను. ప్రభు నాకు సహాయం చేయగలరు. అందరికీ ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము మంగళమే సునకు
ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి, ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. ఫిలిప్, షారన్, ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఫిలిప్, షారన్, ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఆత్మీయతలో ఎదగాలి, అన్యోన్యతగా మెలగాలి. ఆత్మీయతలో ఎదగాలి, అన్యోన్యతగా మెలగాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం.
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము,